శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకి కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. పాండవులు, కౌరవులు, ఈ పిల్లలందరూ కూడా పెరిగి పెద్దవారు అవుతున్నారు. వారందరినీ కూడా కృపాచార్యుడి దగ్గర అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కూడా నేర్పించడానికి భీష్మాచార్యులు వారు వీరందరూ కూడా వారు ఆటలతో పొద్దుపుచ్చుతున్నారు. వీరందరినీ కూడా అటువంటి విద్యల్లో నైపుణ్యం సంపాదించాలని చెప్పి ఆ కృపాచార్యుని వద్ద వీరందరినీ కూడా ఈ పిల్లలందరినీ కూడా పంపించారు శిక్షణకి. ఈ విషయం చెప్పంగానే వైశంపాయనుడు మళ్ళీ జన్మేజయుని అడుగుతున్నాడు, కృపాచార్యుడు అసలు ఎవరు, ఆయన యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, ఆయన ఎలా ఈ కురువంశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆచార్యుడయ్యాడు అని చెప్పి అడిగిన తర్వాత దానికి వివరణ ఇస్తూ ఉన్నాడు వైశంపాయనుడు. పూర్వకాలంలో గౌతముడు అనేటటువంటి ఒక ప్రసిద్ధుడైనటువంటి ముని, ఆయనకి శరద్వంతుడు అనేటటువంటి పుత్రుడు జన్మించాడు. అయితే ఈ పిల్లవాడు వేదాభ్యాసం చేయడానికి ఇష్టపడక తీవ్రమైనటువంటి తపస్సును చేసి ధనుర్వేదాన్ని సాధించాడు. అటువంటి ధనుర్వేదాన్ని సాధించి ఇంకా దానిలో అత్యుత్తమంగా ఎదిగేందుకు తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి ఇతని యొక్క నిష్టకి, ఇతని యొక్క తపోశక్తికి కలవరపడినటువంటి దేవేంద్రుడు ఈ శరద్వంతుని యొక్క తపస్సుని భగ్నం చేయటానికి జలపద అనేటటువంటి ఒక అప్సరని ఈయన యొక్క తపస్సు భగ్నం చేయవలసిందిగా పంపించాడు. ఇలా పంపబడినటువంటి ఈ జలపద అనేటటువంటి అప్సర వలన కామపీడితుడైనటువంటి ఈ శరద్వతుడు ఆమె పట్ల కామావేశాన్ని పొందాడు. అలా కామావేశాన్ని పొందడంతో ఇతని యొక్క ధనుర్బాణాలు నేల మీద పడిపోవటం, అదే క్షణంలో ఇతనికి వీర్యస్ఖలనం కూడా జరిగి ఆ వీర్యం కూడా కింద పడిపోవడం జరిగింది. ఇప్పుడు అంటే అలాగా తను తపస్సు చేస్తూ కామావేశానికి గురై ఒక అప్సరను చూసి ఇలా మోహాన్ని పొంది వీర్యస్ఖలనం కూడా పొంది తపస్సుని భగ్నం చేసుకున్నాను అని తెలుసుకున్నటువంటి ఈ శరద్వంతుడు వెంటనే ఈ ఆశ్రమాన్ని వదిలిపెట్టేసి వేరొక చోటుకు వెళ్ళి తన తపస్సును కొనసాగించడం మొదలుపెట్టాడు. స్ఖలించినటువంటి ఈయన యొక్క వీర్యము ఒక రెల్లు ఒక పక్కన ఉన్నటువంటి గుంటలో, రెల్లులో అంటే గడ్డి వంటిది, దర్భలు, అటువంటి దానిలో ఇది పడింది. పడినటువంటిది 2 భాగాలుగా పడింది. ఆ 2 భాగాల నుంచి ఒక పిల్లవాడు, ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల, ఇద్దరు కూడా
జన్మించారు. ఇప్పుడు శంతనుడు అనేటటువంటి ఒక మహారాజు గారు, ఈయన మళ్ళీ భీష్మాచార్యులు వారి యొక్క తండ్రి శంతనుడు ఆయన కాదు, ఈయన పేరు కూడా శంతనుడే. ఈయన ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ రెల్లు పొదల్లో ఉన్నటువంటి ఈ పిల్లలిద్దరిని చూశాడు. అలాగే అక్కడ పని ఉన్నటువంటి ధనుర్బాణాలని కూడా చూశాడు. ఆశ్రమాన్ని చూశాడు. ఇవన్నీ చూసి ఇది అంతకుముందు ఎవరో మహానుభావుడు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, బహుశా ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ పిల్లలు అవ్వచ్చు అని చెప్పి ఈయన ఆ పిల్లలిద్దరిని కూడా తీసుకుని తనతో పాటు రాజధానికి వెళ్ళిపోయాడు. భగవంతుని యొక్క కృపతో తనకి అనుగ్రహంగా దొరికినటువంటి పిల్లలని వాళ్ళిద్దరిని కూడా పెంచడానికి ఈయన సిద్ధపడ్డాడు. అలా కృపతో అనుగ్రహింపబడినటువంటి, కృపతో పెంచబడినటువంటి వీరిద్దరికీ కూడా కృపుడు, కృపి అనేటటువంటి పేర్లను పెట్టి వీరిద్దరిని కూడా పెంచి పెద్దవాళ్ళని చేస్తున్నాడు. కొన్నాళ్ల తర్వాత తపస్సు పూర్తయినటువంటి ఈ శరద్వాంతుడు శంతనుడి దగ్గర తన యొక్క వీర్యస్ఖలనం ద్వారా ఒక ఆడపిల్ల మగ పిల్లవాడు జన్మించి వాళ్ళిద్దరూ కూడా పెరుగుతున్నారు అని చెప్పి విషయాన్ని తెలుసుకుని వెంటనే ఆయన ఆ శంతనుడి దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరూ కూడా తన యొక్క పిల్లలే అని చెప్పి తెలిసి వెంటనే ఈ కృపుడికి ఉపనయన సంస్కారం అంతా కూడా చేశాడు. ఉపనయన సంస్కారం చేసిన తర్వాత ఈయన వేదాలు నేర్చుకోలేదు తండ్రి దగ్గర, అందుకని బ్రాహ్మణుల దగ్గర ఈ పిల్లవాడికి సకలమైనటువంటి వేదములు నేర్పించి ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడిగా తయారు చేసి తనకి తెలిసినటువంటి ధనుర్వేద విద్య ఏదైతే ఉందో దాన్ని ఈ పిల్లవాడికి నేర్పించాడు. ఇప్పుడు ఈ కృపుడు వేదాంగముల్లోనూ అలాగే అస్త్రశస్త్ర విద్యల్లోనూ కూడా ఆరితేరినటువంటి వాడు అయ్యాడు. ఈ కృపుడు ఇలాగా ఈ అస్త్రశస్త్ర శాస్త్రములన్నింటిలో కూడా పరిపూర్ణమైనటువంటి ప్రతిభను పొందినటువంటి వాడై తదనంతరంలో ఈయన ఈ కురువంశంలో అంటే ధృతరాష్ట్రుడి దగ్గర ఈయన ఆచార్యుడిగా ఆ విద్యలన్నింటినీ కూడా నేర్పించడానికి ఆచార్యుడిగా ఈ కృపుడు నిర్మించబడ్డాడు. వీరికి అంటే ముఖ్యంగా వీరందరికీ కూడా విద్య నేర్పినటువంటి మరొక గురువు ద్రోణాచార్యుడు. మొట్టమొదటి వీరందరూ కూడా విద్యాభ్యాసం చేసింది ఆ కృపుడి దగ్గర. తర్వాత ద్రోణాచార్యుడు వీళ్ళందరికీ కూడా గురువు అయ్యాడు. అది జరిగింది. అసలు ద్రోణుడు ఎలా జన్మించాడు, ఎలా ఈ ధృతరాష్ట్రుని యొక్క అంటే హస్తినాపురానికి వచ్చాడు అంటే భరద్వాజ మహాముని చాలా గొప్పవాడు, సకల లోకముల చేత కూడా నమస్కరింపబడదగినటువంటి వాడు. అటువంటి మహానుభావుడు గంగా నదీ తీరంలో ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇలా తపస్సు చేస్తున్నటువంటి ఆయన ఒకరోజు స్నానానికి అని చెప్పి గంగానదికి వెళ్ళాడు. గంగానదికి వెళ్ళి అక్కడ దేవలోకం నుంచి వచ్చినటువంటి అప్సరలు అక్కడ స్నానం చేస్తూ ఉండగా ఘృతాచి అనేటటువంటి అప్సరను చూసినటువంటి ఈయన ఆమె మీద కామ పరవశుడై ఈయన కూడా వీర్యాన్ని స్ఖలింపజేసుకున్నాడు. ఏమిటిది, ఈ మునులందరూ కూడా ఇలా వీర్యస్ఖలనం అయిపోవటం ఏంటి? ఇంత గొప్ప ఆత్మనిగ్రహము మనోనిగ్రహము ఇంద్రియములు జయించినటువంటి ఈ మునుడు ఇలా ఎందుకు ఒక అప్సరని చూడంగానే లేదంటే ఒక స్త్రీని చూడంగానే కామపరవశంతో ఇలా వీర్యస్ఖలనం చేసుకున్నారు అంటే ఇదంతా కూడా ఒక దైవ కార్యానికి కావలసినటువంటి ప్రతిపాదిక.
అంతేగాని ఇంతటి మనోనిగ్రహం కలిగినటువంటి వారు అంత తొందరగా ఎవరి పట్ల కూడా కామపీడితులు కారు. అంటే ఒక దైవ కార్యము జరగవలసి ఉంది కాబట్టి వీరి ద్వారా అటువంటిది జరుగుతుందని మాత్రమే మనం గ్రహించాలి. కానీ వీళ్ళు ఇలాగా చలించిపోవటం ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం తక్కువగా చూడకూడదు. ఇప్పుడు ఆ ఘృతాచి అనేటటువంటి స్త్రీని, అంటే ఆవిడని ముట్టుకోలేదు, ఆవిడతో సంగమం చేయలేదు, ఏమీ చేయలేదు, కానీ ఆవిడ్ని చూసి కామించి వీర్యస్ఖలనం అయిన తర్వాత ఈయన వెంటనే తన యొక్క చేతితోనే, అంటే ఈ చేతులు రెండింటిని కూడా ముడిచి ఇలా చేస్తే కనుక దీన్ని ద్రోణి అంటారు. అదే ఆకు ఇలా కనుక మడత పెడితే కనుక దొన్నె, అటువంటి ద్రోణిలో తన యొక్క వీర్యాన్ని భద్రపరిచాడు. ఎందుకంటే ధర్మతత్వం తెలిసినటువంటి వాడు కాబట్టి, ఇదేదో దైవకార్యం జరగవలసి ఉండే ఇలా జరుగుతోంది, లేదంటే ఇంత గొప్ప తపస్సు అయినటువంటి నాకు ఒక అప్సరను చూసి ఇటువంటి మోహావేశం కలగదు, ఇది ఏదో దీని వెనకాల భగవంతుని యొక్క లీల ఉంది, ప్రతిపాదన ఉంది అని చెప్పి గ్రహించినటువంటి వాడే దాన్ని చేతుల్లో తీసుకొచ్చి ఒకచోట భద్రపరిచాడు. ఇలా ద్రోణములో భద్రపరిచినటువంటి వాడు కాబట్టి అందునుంచి జన్మించినటువంటి కుమారుడు ద్రోణుడు అని చెప్పి పిలువబడ్డాడు. ఈ రకంగా ఆ వీర్యము నుండి జన్మించినటువంటి వాడు ద్రోణుడు. అంటే ఎటువంటి స్త్రీ సాంగత్యము సంపర్కము లేకుండానే ఇక్కడ ద్రోణాచార్యుడు, అలాగే అక్కడ కృపుడు మరియు కృపి, వీరందరి జన్మములు కూడా ఇలా జరిగాయి. ఇలా భరద్వాజ ముని ఈ పిల్లవాడిని పెంచుతూ ఉన్నాడు. పాంచాల దేశానికి చెందినటువంటి మహారాజు గారు, ఆయన కూడా తపస్సు చేసుకుంటూ, అంటే తన రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకుంటూ అడవిలోకి వచ్చాడు. ఈయన కూడా ఒక అప్సరని, మేనక అనేటటువంటి అప్సరను చూసినటువంటి ఈయన కూడా తపస్సు చేసుకున్నటువంటి వాడు. ఈయన కూడా మన్మధుని యొక్క ప్రేరణతోటి ఈయన కూడా అలాగే తన వీర్యాన్ని స్ఖలింపజేశాడు. వెంటనే దానిని తన యొక్క, అంటే అది మళ్ళీ కనపడకుండా తన పాదాన్నే అడ్డుగా పెట్టి మూసివేశాడు. దాని నుండి, అంటే ఈ పాంచాల దేశపు రాజుగారికి కలిగినటువంటి స్ఖలనం నుండి జన్మించినటువంటి వాడు ద్రుపదుడు. అంటే వీళ్ళందరూ కూడా కారణజన్ములే. రాబోయేటటువంటి కాలంలో జరగబోయేటటువంటి మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ సారథిగా అర్జునుణ్ణి తాను నిర్దేశిస్తూ ఉండగా ఎంతోమంది మరణించారు. అటువంటి మహాయుద్ధానికి ప్రాతిపాదిక అనేటటువంటిది పడుతూ ఇలా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ద్రుపదుడు, అంటే ఈ పాంచాల దేశరాజు గారికి జన్మించినటువంటి ద్రుపదుడు మరుత్తుల యొక్క అంశతో జన్మించినటువంటి వాడు. ఇలా జన్మించినటువంటి వాడిని ఈయన ఆ భారద్వాజ ముని దగ్గరే ఉంచేశాడు. మీరే ఈ పిల్లవాడిని సకల విద్యా పారంగతుని చేయండి అని చెప్పి ఆయన వద్దే ఉంచేశాడు. ఉంచేసి ఎలాగో తన తపస్సు అనేటటువంటిది భగ్నం అయిపోయింది. ఎప్పుడైతే తనకి ఆ అప్సరను చూసి మోహవేశం కలిగిందో, వీర్యం స్ఖలించిందో, అప్పటితోనే ఆయన తపస్సు భగ్నం అయిపోయింది. తిరిగి ఆయన పాంచాల రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఈ పిల్లవాడిని మాత్రం ఆ భారద్వాజముని దగ్గర వదిలేశాడు. భారద్వాజమునికి కుమారుడైనటువంటి ద్రోణుడు, అలాగే ఈ ద్రుపదుడు, వీళ్ళిద్దరూ కలిసి భారద్వాజముని దగ్గర సకలమైనటువంటి వేదశాస్త్రాలు కూడా అభ్యసించారు. అలాగే ఆయన విలువిద్యను కూడా, తనకు తెలిసినటువంటి విలువిద్యను కూడా ఈ పిల్లలిద్దరికి కూడా నేర్పాడు. పాంచాల దేశానికి తిరిగి వెళ్ళిపోయి రాజ్యాన్ని చేస్తున్నటువంటి ఈ వృషతుడు అనేటటువంటి ఆయన, అంటే ద్రుపదుని యొక్క తండ్రి, రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా ద్రోణుడు
అస్త్రశస్త్ర విద్యనంతని కూడా తన తండ్రి అయినటువంటి భరద్వాజుడి దగ్గర తెలుసుకొని దాన్ని మరింతగా మెరుగుదిద్దుకోవడానికి అగ్నివేశ్యుడు అనేటటువంటి ముని దగ్గర కూడా శిష్యరకం చేశాడు. చేసి ధనుర్విద్యలో చాలా గొప్ప ఉత్తీర్ణతను సాధించి ఆ అగ్నివేశ్యుని యొక్క అనుగ్రహం చేత ఆగ్నేయాస్త్రము మొదలైనటువంటి అనేకమైనటువంటి దివ్య అస్త్ర శస్త్రాలన్నింటినీ కూడా ఈయన పొందాడు. అదే సమయంలో తండ్రి యొక్క ఆజ్ఞ చేత కృపుని యొక్క చెల్లెలైనటువంటి కృపిని వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తర్వాత ఈయనకి కుమారుడు జన్మించాడు. ఈ ద్రోణుడికి ఆ పిల్లవాడికి అశ్వత్థామ అనేటటువంటి పేరు పెట్టారు. అయితే ఈ ముని ఆశ్రమంలో ఉండేటటువంటి భరద్వాజుడు అంటే ఆయన ప్రవృత్తి అదే. ఇప్పుడు వివాహం చేసుకుని భార్య బిడ్డతో ఉన్నటువంటి వాడు కుమారుడైనటువంటి ఈ ద్రోణుడు. ద్రుపదుడు భరద్వాజుని యొక్క శిష్యరకం చేసి ఆయన దగ్గర నేర్చుకోవాల్సినటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకుని తిరిగి తాను మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అంటే పాంచాల దేశానికి వెళ్ళిపోయి తన తండ్రి ద్వారా వచ్చినటువంటి సంక్రమించినటువంటి రాజ్యాన్ని స్వీకరించి తాను రాజుగా పరిపాలిస్తూ ఉన్నాడు. తండ్రి యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ ద్రోణుడు తనకి సంతానం కూడా కలిగిన తర్వాత ఆర్థికంగా ఇప్పుడు మరి సంతానాన్ని పోషించవలసినటువంటి బాధ్యత ఈయనకు ఉంది. అంతకుముందంటే కేవలం దొరికినటువంటి కందమూల ఫలాలను తిని జీవితాన్ని కొనసాగించినటువంటి ఈయనకి ఇప్పుడు భార్య బిడ్డ ఏర్పడ్డారు. కాబట్టి వారికి కావలసినటువంటి ఆర్థికమైనటువంటి వనరులను ఈయన చేకూర్చుకోవాల్సి వచ్చింది. దాంతో తనకి వచ్చినటువంటివి సకల విద్యలు తెలుసు, అలాగే అస్త్రశస్త్ర నైపుణ్యం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా పరశురాముడు అనేక మంది రాజుల్ని జయించి దాని ద్వారా వచ్చినటువంటి ఐశ్వర్యం అంతటినీ కూడా అందరికీ కూడా పంచిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఐశ్వర్యం కోసం రాజుల్ని జయించలేదు, కేవలం తన తండ్రిని ఆ కార్తవీర్యుడు చంపాడనేటటువంటి కోపంతో క్షత్రియులందరినీ కూడా నిర్మూలించాడు. అలా క్షత్రియులందరినీ కూడా నిర్మూలించడం వలన వారి యొక్క రాజ్యము, వారి యొక్క సంపదలన్నీ కూడా పరశురాముడి వైపునే. కాబట్టి పరశురాముడి దగ్గర అలాగా చాలా ఐశ్వర్యం ఉంది, సంపదలు ఉన్నాయి. ఆయన బ్రాహ్మణులకు వాటన్నిటినీ కూడా బ్రాహ్మణులకి దానం చేస్తున్నాడు అని చెప్పి తెలిసినటువంటి వాడై ద్రోణుడు తనకి ఆర్థికంగా పరిపుష్టి కలగాలనేటటువంటి కోరికతోటి ఆ పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. పరశురాముడికి వెళ్ళి నమస్కారం చేసుకున్నాడు. కుశల ప్రశ్నలన్నీ వేసిన తర్వాత ఈయన చెప్పాడు, నేను భరద్వాజ ముని యొక్క కుమారుణ్ణి, నా పేరు ద్రోణుడు. నేను కొంత సంపదని, ధనాన్ని ఆశించి నీ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే నా తండ్రి ఆజ్ఞతోటి వివాహం చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ వాళ్ళని పోషించడానికి నా దగ్గర ఎటువంటి వనరులు లేవు. అంతకుముందంతా కూడా నేను ఆశ్రమ జీవితంలో ఉన్నటువంటి వాడిని ఇప్పుడు గృహస్థునయ్యాను. కాబట్టి నాకు ధనం కావాలి. మీరు ఆ ధనాన్ని చాలామందికి ఇస్తున్నారని చెప్పి తెలిసింది. అందుకని మీ సహాయార్థినై నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి పరశురాముడితో తెలియజేశాడు. అప్పుడు పరశురాముడు అన్నాడు, నువ్వు చాలా గొప్ప వీరుడివి. ఇప్పటికే అనేకమైనటువంటి అస్త్రశస్త్రములన్నింటినీ కూడా నీ యొక్క అమ్ములు పొదిలో ఉంచుకున్నావు. అంటే గొప్ప గొప్ప విద్యలన్నీ కూడా నీకు తెలుసు. నీకు ఇవ్వటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఏదైతే నేను ఐశ్వర్యం అనేటటువంటిది నా దగ్గరికి వచ్చిందో అదంతా కూడా నేను ఇప్పటికే బ్రాహ్మణులందరికీ కూడా ఇచ్చేశాను. అలాగే నాకు వచ్చినటువంటి భూమి అంతా కూడా, అంటే రాజుల ద్వారా నాకు సంక్రమించినటువంటి భూమి ఏదైతే ఉందో అదంతా కూడా, మొత్తం ఆ భూమి అంతా కూడా చాపలాగా చుట్టేసి కశ్యపుడికి దానంగా ఇచ్చేశాను. ఇప్పుడు నా దగ్గర నీకు ఇవ్వటానికి ఏమీ లేవు. కానీ ఉన్నటువంటిది ఒకటే ఒకటి,
శస్త్రాస్త్రాలు, ఈ శరీరం, ఈ రెండు కూడా మిగిలి ఉన్నాయి. నేను కూడా చేసినటువంటి దానికి ప్రాయశ్చిత్తంగా నేను కూడా ఇంకా తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి నా శరీరాన్ని ఏమన్నా నీకు ఇస్తాను. లేదు, నేను ఇవ్వగలిగినటువంటిది నాకు తెలిసినటువంటి అస్త్రశస్త్రాలు, నీకు ఏది కావాలో కోరుకో, దాన్ని తప్పకుండా నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి అన్నాడు. ఈయన ఆయనకి నమస్కరించి, మహానుభావ, ఐశ్వర్యం అంటే కేవలం కనిపించేటటువంటి లౌకికమైనటువంటి సంపదే కాదు, బంగారము, వెండో, లేదంటే కాసులో ఇవే కాదు. దానికంటే గొప్పదైనటువంటిది ఏంటంటే శస్త్రాస్త్రాలు. మీరు ఇంకా మీ దగ్గర అవి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఆ శస్త్రాస్త్ర సమూహం ఏదైతే ఉందో అది నాకు ఇచ్చేసేయండి, నేను దాన్ని స్వీకరిస్తాను అని చెప్పి ఈయన చెప్పాడు. ఇప్పుడు పరశురాముడు మిక్కిలి ప్రీతితోటి ఈ ద్రోణుడికి తనకు తెలిసినటువంటి దివ్యాస్త్రాలన్నింటినీ కూడా మంత్రాలతో సహా ఈ ద్రోణుడికి ఇచ్చివేశాడు. ఇప్పుడు విలువిద్యలో మరింత నైపుణ్యాన్ని సంపాదించినటువంటి ఈ ద్రోణుడు చాలా ఆనందించాడు. పరశురాముడికి నమస్కారం చేసుకుని తిరిగి వచ్చేశాడు. అయితే ప్రపంచంలో మనుగడికి కావలసినటువంటిది ధనము కూడా. ఆశ్రమ వాసం చేస్తూ ఉంటే ఆ పద్ధతి వేరు. ఇప్పుడు గృహస్థుగా ఉన్నాడు కాబట్టి ధనం అనేటటువంటిది చాలా అవసరం. ఇంట్లో పిల్లవాడికి కనీసం వాడికి పాలు ఇవ్వటానికి కూడా వీళ్ళ దగ్గర ఎటువంటి ఆసరా లేదు, ఎటువంటి వ్యవస్థ లేదు. ఆ స్థితిలో ఈయనకి మళ్ళీ బాల్యంలో తనతో పాటే విద్యను అభ్యసించినటువంటి పాంచాల దేశపు రాజు అయినటువంటి ద్రుపదుడు గుర్తొచ్చాడు. వెంటనే ఈయన నేర్చుకోవాల్సినటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కూడా పరశురాముడి దగ్గర నుంచి గ్రహించి తన మిత్రుడైనటువంటి బాల్యమిత్రుడైనటువంటి ద్రుపదుడిని కలవటానికి పాంచాల దేశానికి వెళ్ళాడు. పాంచాల దేశానికి వెళ్ళేటప్పటికీ అప్పటికే ద్రుపదుడు రాజుగా ఆ పాంచాల దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి తన్ని పరిచయం చేసుకుంటూ, మిత్రమా, గుర్తుపట్టే ఉంటావు, నేను నీ బాల్యమిత్రుణ్ణి, నాతో పాటే నువ్వు నా తండ్రి గారి ఆశ్రమంలో ఉండి సకలమైనటువంటి విద్యాలని నేర్చుకున్నావు, నేను గుర్తొచ్చానా అని చెప్పి అడిగాడు. కానీ అప్పటికే పాంచాల దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజుగా ఉన్నటువంటి ఈ ద్రుపదుడు ఈ బ్రాహ్మణుడైనటువంటి ద్రోణుడు చెప్పిన మాటలను విని తనకి రాజుగా ఉన్నటువంటి అహంకారంతో, గర్వంతో ఆయన అన్నాడు, అంతరం లేకుండా మాట్లాడకు, నీకు నాకు స్నేహం ఏంటి? మా నాన్నగారు ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజుగారు కాబట్టి ఈ దేశంలోనే ఆశ్రమవాసం చేస్తున్నటువంటి నీ తండ్రి గారి దగ్గర నన్ను విద్యాభ్యాసానికి ఉంచాడు. నువ్వు కూడా అప్పుడు నాతో పాటు విద్యాభ్యాసం చేశావు. అంత మాత్రాన మిత్రుడు అని చెప్పి ఎలా అంటావు? అయినా ఒక పేద బ్రాహ్మణుడికి ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి మహారాజు గారికి స్నేహం ఏంటి? కాబట్టి నువ్వు అంతరము తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వేదో సహాయం కోసం వచ్చాను అంటే ఆ సంగతి వేరు. ఎందుకంటే ఈయన వెళ్ళినటువంటి వాడు చాలా దీనస్థితిలో వెళ్ళాడు. చూడంగానే ఈయన బీదస్థితి, ఈయన యొక్క దైన్యస్థితి అంతా కూడా తెలిసిపోతుంది. ఎప్పుడైతే మన ఇద్దరం స్నేహితులమి, మనం బాల్యమిత్రులమి అని చెప్పాడో వెంటనే ఆయనలో అహంకారం పొడసూపింది. మనం కూడా కనిపించినటువంటి ప్రతివారిని కూడా మన మిత్రులు అనుకుంటామండి. మిత్రులు కాదు, కేవలం పరిచయస్తులు మాత్రమే. ఎంతోమంది జీవితంలో మనకి పరిచయం అవుతారు, కానీ వారందరూ కూడా మన సామీప్యంలోకి రారు. మనం మిత్రులు అనుకోవటం మన యొక్క మూర్ఖత్వం. ఇప్పుడు ద్రోణుడు అనుకున్నది కూడా అదే జరిగింది. ఇప్పుడు నేను కేవలం నీ మిత్రుణ్ణి అని చెప్పి పరిచయం చేసుకున్నందుకు ఈయన అహంకారంతో, మామూలుగా అయితే రాజుగారు కాబట్టి సహాయం చేసేవాడు, కానీ ఎప్పుడైతే మిత్రుడు అని చెప్పాడో
అంటే తనతో సమానమైనటువంటి స్థానము ఉన్నది అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో, అసలు నువ్వు ఒక బీద బ్రాహ్మణుడివి, నేను దేశాన్ని పరిపాలించేటటువంటి రాజుని, నీకు నాకు సామీప్యం ఏంటి? నాతో సమానమైనటువంటి మాట నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? అసలు ఎక్కడైనా ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి రాజుకి బ్రాహ్మణుడు ఎక్కడైనా స్నేహితుడు అవుతాడా? ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా? అయినా ఒక ధనవంతుడితోటి దరిద్రుడికి, పండితుడితోటి మూర్ఖుడికి, ప్రశాంతంగా ఉండేటటువంటి వాడు, శాంతచిత్తంతో ఉండేటటువంటి వాడితోటి క్రూరుడికి, ఒక మహావీరుడితో పిరికివాడికి ఎక్కడైనా పొంతన కుదురుతుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాబట్టి నువ్వు చెప్పేటటువంటిది చాలా తప్పు, నువ్వు మాట్లాడేది చాలా తప్పు, వెంటనే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి తీవ్రంగా ఈయన మీద ఆగ్రహించి అసలు ఆయన వచ్చినటువంటి కారణం కూడా తెలుసుకోకుండా వెంటనే అక్కడి నుంచి పంపించేశాడు. వికలమైనటువంటి మనస్సుతోటి అసలు సహాయం అర్థించడానికి ఆ ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. కానీ ద్రుపదుడు మాట్లాడినటువంటి మాటలు విని తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురైనటువంటి ద్రోణుడు చేసేది ఏమీ లేక, చేయగలిగింది అంతకన్నా లేక వెంటనే ఆయనకి నమస్కారం చేసి తిరిగి తన ఆశ్రమానికి వచ్చేశాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు. స్వస్తి.